మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని పాలకుర్తి శాసనసభ్యురాలు ఎస్ఎస్మీ రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తోంది. ముఖ్యంగా గృహ నిర్మాణ రంగంలో పేదలు, బలహీన వర్గాల వారికి న్యాయం జరిగేలా అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని అన్నారు. గత పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటన్నింటికీ కాంగ్రెస్ పార్టీ పాలనలో పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వస్తువులు, అభివృద్ధి పనులు మరింత వేగంగా జరుగుతాయని హామీ ఇచ్చారు. ఈ నెల 11వ తారీఖు జరుగు తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లందరూ మీ ముందుకు వచ్చున్నారు. వారిని మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో ఆశీర్వదించి దీవిస్తారని పూర్తిగా నమ్ముతూ వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి ఎస్ఎస్మీ రెడ్డి గారు, రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షురాలు మరొక సోదరిమణి ఝాన్సీ రెడ్డి గారు, వేదిక మీద మండల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రముఖులు, మిత్రపక్షమైన సిపిఎం సోదరులు, సిపిఐ సోదరులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆనాడు రావణాసురుడు ప్రభుత్వాన్ని కూలదూర్చి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్న దాంట్లో ఈ తొర్రూరు ప్రజలు కూడా, తొర్రూరు నియోజకవర్గ, తొర్రూరు పట్టణ మున్సిపాలిటీ ప్రజలు కూడా ప్రధాన పాత్ర పోషించారు. పోషించడమే కాదు, వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు దోచుకున్న దానికి సమాధానంగా 2023 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని ఇంటికి పంపించిన సంగతి కూడా మీకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీరు తెచ్చుకున్న మన ప్రభుత్వం పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ నిరంతరము పేదవాడి బాగోగుల కోసం తపత్రయపడే ప్రభుత్వం మన ప్రభుత్వం. పేదవాడికి, ప్రతి పేదింటి ఆడబిడ్డకి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చింది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. పెద్దోళ్ళు తినే సన్నబియ్య బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డ, పేదింటి ఆడబిడ్డకి సన్నబియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చాం. అంతేకాదు, ఈనాడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవిస్తారని ప్రగాఢంగా నేను నమ్ముతున్నా. 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. వారు అధికారంలో ఉన్ననాడు, వారు మంత్రులుగా, శాసనసభ్యులుగా ఉన్ననాడు చెయ్యలేని పనట, వారు ప్రభుత్వంలో ఉన్ననాడు చెయ్యలేని పని ఈ రోజు మేము చేస్తామని రంగురంగుల కండవలతో మీ ముందుకు వస్తున్నారు. ఆనాడు చేయలేని, అధికారంలో ఉన్ననాడు చేయలేని పని అధికారంలో లేని మీరు ఈనాడు ఎలా చేయగలుగుతారు? మీరు శాసనసభ్యులు కాదు, మీరు ప్రజల చేసే అతను ముఖ్యమంత్రి కాదు, పార్లమెంటు సభ్యుడు కూడా మీ వాడు కాదు. ఎలా చేయగలుగుతారు? ఇటు పుల్ల తీసి పెట్టగలుగుతారా? ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఉన్నారు. ఎస్ఎస్మీ రెడ్డి గారు అడుగుతున్నారు, ఎవరైతే ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఉన్నారో ప్రభుత్వ స్థలాలు గుర్తించి అక్కడ 100% ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత కూడా శాఖ మంత్రిగా నాదు. ఇల్లు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఈ 2 ఇచ్చే బాధ్యత నాదే ఆ శాఖ మంత్రిగా. పోయినసారి వచ్చినప్పుడు నేను చెప్పాను, ఈ వరంగల్ ఇన్ఛార్జి మంత్రినే కాదు, ఈ తొర్రూరుని దత్తత తీసుకుంటారని చెప్పాను. బరాబర్ దత్తత తీసుకొని ఏవైతే అసంపూర్తిగా ఆనాటి బర్రెల కాలంలో వదిలేసిన రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, తాగునీరు సమస్యలు కానీ,
డ్రైనేజీలు కానీ సిమెంట్ రోడ్లు కానీ పూర్తి చేసే బాధ్యత నాదే. నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు నడి రోడ్లో ఉండే కరెంటు పోల్ తీయలేని నువ్వు ఆనాటి మాజీ మంత్రి. ఏంది నువ్వు చేసేది? ఎక్కడ నువ్వు చేసే అభివృద్ధి? 10 సంవత్సరాల్లో నువ్వు పరిపాలించిన నాడు నడి రోడ్లో ఉండే ఎలక్ట్రికల్ పోల్స్ తీయలేని మీరు మళ్ళీ అధికారంలో కనీసం శాసనసభ్యుడు కూడా కానీ నువ్వు ఎలా చేయగలుగుతావు? దీన్ని గమనించి ఇళ్ల స్థలము కావాలన్నా, ఇల్లు కావాలన్నా, మంచినీరు రావాలన్నా, రోడ్లు కావాలన్నా, డ్రైన్లు కావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతును రాజు చేయాలన్నా, నా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కావాలన్నా, కొత్త రేషన్ కార్డులు ఇంకా కావాలన్నా చేయగలిగేది ఈ పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. సొల్లు పురాణం నాయకులు రేపు ఎల్లుండి ఇంకా చాలా మంది వస్తారు. ఫింగర్ మాటలు చాలా మాట్లాడతారు. కనీసం జ్ఞానం ఉండాలి. పేదోడికి ఇల్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి మీకుండుంటే 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1,00,000 కట్టినా 10 లక్షలు ఇల్లు కట్టేవాళ్ళు మీ 10 సంవత్సరాలలో. కట్టారా? కట్టుంటే ఈనాడు ఆ పేదవాడి గోశాల ఎందుకుండేది? ఇంకా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇంకా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ మేమే మాది. కాబట్టి సొల్లు పురాణాలు చెప్పే నాయకులు వినండి. 2 సార్లు ఎట్లా బుద్ధి చెప్పారో దీంట్లో కూడా అదే రకమైన బుద్ధి చెప్పాలని చెబుతారని 16కు 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని సంపూర్తిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఒక్కసారి అభ్యర్థులు వేదిక మీద ఉన్నారు, వారిని మీకు పరిచయం చేస్తాను. 1వ వార్డు నుంచి శ్రీలత రమేష్ గారు, 1వ వార్డు నుంచి శ్రీలత రమేష్ గారు, 2వ వార్డు నుంచి పూర్ణం శ్రావణ్, 15వ వార్డు నుంచి సుజాత వెంకన్న, 15వ వార్డు నుంచి సుజాత వెంకన్న, 16వ వార్డు నుంచి మద్రునాయక్, 13వ వార్డు నుంచి ఏల ఐలమ్మ, 14వ వార్డు నుంచి రజనీ రాజశేఖర్, 12వ వార్డు నుంచి శ్రేయ ఉమేష్, ఉమేష్, 11వ వార్డు నుంచి సోమేశ్వరరావు, పోనగంటి సోమేశ్వరరావు, 8వ వార్డు నుంచి సుమలత నరేష్ గారు. వీరందరూ గుర్తు, మీ గుండెల్లో ఉన్న గుర్తు, ఇందిరమ్మ గుర్తు, రేవంత్ అన్న గుర్తు, మీ అశేషిని రెడ్డి గారి గుర్తు, ఝాన్సీ రెడ్డి గారి గుర్తు, నా గుర్తు అస్సం గుర్తు. అస్సం గుర్తు. టైం ఎక్కువ లేదు కాబట్టి కాంగ్రెస్ అభిమానులు, కరుడు కట్టిన నాయకులు, ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవించాలనుకునే నా తోబుట్టువులైన ఆడబిడ్డలు ఈ 2-3 రోజులు మరింత కష్టపడి 16 సీట్లకి 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారని పూర్తి నమ్మకము, విశ్వాసంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.